అందరికీ నమస్తే. మన రాష్ట్రంలో, మన భారతదేశంలో పోలీస్ వ్యవస్థలో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ ఈ డిజిటల్ అరెస్టులు, డిజిటల్ ఎంక్వైరీ అనేటివి లేనే లేవు. ఈ సైబర్ నకిలీ దొంగలు పోలీస్ వేషాధారణతో, జడ్జి వేషాలతో, కోర్టు సెటప్తో, పోలీస్ స్టేషన్ సెటప్తో సెలబ్రిటీలనే కాదు సామాన్యులను కూడా ఈ డిజిటల్ అరెస్టు, డిజిటల్ ఎంక్వైరీ పేరిట లక్షలు కోట్లు దోపిడీ చేస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక పోలీస్ వ్యక్తిగా కూడా నేను స్వయంగా ఈ డిజిటల్ అరెస్టున బారిన పడి మోసపోయినటువంటి వ్యక్తులను కూడా నేను విచారించడం జరిగింది. మన ఉడా కాంప్లెక్స్, సరూర్నగర్లో ఉన్నటువంటి ఉడా కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఒక సీనియర్ సిటిజన్స్కి, మరి గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కి, మరియు మల్కాజ్గిరిలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ సైబర్ నేరగాళ్ళు డిజిటల్ అరెస్టు, డిజిటల్ ఎంక్వైరీ పేరిట వీడియో కాల్ చేసి ఒక పోలీసు, ఒక జడ్జి అని ఫేక్ ఆధారాలన్నీ, ఫేక్గా క్రియేట్ చేసినటువంటి స్కామ్స్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంటు ఫ్రాడ్స్ అని ఇలా చాలా రకాల ఫేక్ ఆధారాలు అన్ని వాళ్ళకి చూపిస్తూ వారిని మోసం చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, యావత్ భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఇది ఒక్క విషయం తెలుసుకోండి. ఇలా ఎవడైనా సరే మీకు వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్టు, డిజిటల్ ఎంక్వైరీ చేస్తున్నామంటే మాత్రం భయపడకుండా ధైర్యంగా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేని కూడా ఈ డిజిటల్ అరెస్టు, డిజిటల్ ఎంక్వైరీ పేరిట సైబర్ నేరగాళ్ళు దాదాపు ₹1,00,00,000 మోసం చేయడం జరిగింది. అలాగే మన కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యే భార్యని కూడా డిజిటల్ అరెస్ట్ పేరిట చీట్ చేయడం జరిగింది. రీసెంట్గా చూస్తే మొన్న ఒక బెంగళూరులో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ మహిళను కూడా డిజిటల్ అరెస్ట్ పేరిట, డిజిటల్ ఎంక్వైరీ పేరిట ఈ సైబర్ నేరగాళ్ళు సిబిఐ, ఆర్బిఐ, ముంబై, ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులమని చెప్తూ వీడియో కాల్ చేసి వాళ్ళని బెదిరిస్తూ దాదాపు సుమారు ₹32 కోట్ల దోచుకోవడం జరిగింది. కావాలంటే మీరు ఈనాడు పేపర్, మీరు ఈ డిజిటల్ అరెస్ట్ పేరిట బెంగళూరులో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ మహిళను దోపిడీ చేసిన విధానము ఈనాడు పేపర్లో 18th నవంబర్ పేజ్ నెంబర్ 15లో చూడండి. క్లియర్గా తెలుస్తుంది డిజిటల్ అరెస్ట్ పేరిట ఎంత దోపిడీ చేశారో. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అందరికీ మనవి చేస్తున్నాము. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి మరియు సెలబ్రిటీలకి, రాజకీయ నాయకులకు, సినిమా యాక్టర్స్కి, క్రీడాకారులకు, ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కూడా ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి, సైబర్ ఫ్రాడ్స్ అవేర్నెస్ గురించి ప్రజలందరికీ తెలిసేలా చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. ఇది మన అందరి బాధ్యత కూడా. ఎవరైనా ఒకవేళ మీరు సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్కి గురైనట్టయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయండి. పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి కాల్ చేయండి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి. అంతేకాని ఈ సైబర్ నేరగాళ్లకు భయపడి మాత్రం వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొద్దు. అలాగే ఈ సైబర్ ఫ్రాడ్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్స్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఫేక్ డిపి ఫ్రాడ్స్, పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్ ఫ్రాడ్స్, మళ్ళీ ఈ డేటింగ్ యాప్ ఫ్రాడ్స్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ ఫ్రాడ్స్ వల్ల, సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. నాగార్జున కూడా ఈ డిజిటల్ అరెస్ట్ కి గురయ్యారా? అవును, సిపి సజ్జనార్ నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో
నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. సుమారు 6 నెలల క్రితం నాగార్జున కుటుంబంలోని ఒక వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. వాళ్ళు, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీ లావాదేవీలు లేకపోతే వాళ్ళ వీక్నెస్ ఏంటో కనిపెట్టి, ఎక్కడైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటిని కనిపెట్టి వాటికి సంబంధించి డిజిటల్ అరెస్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఫోన్ కాల్లో ఉన్నారో ఆ వ్యక్తి వివరాలు వెల్లడిస్తూ మీరు ఈ పని చేశారు అనుకుంటూ వాళ్ళని ఒక తీవ్ర మానసిక క్షోభకి గురి చేశారట. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున గారికి నాకు చిన్న రిక్వెస్ట్ అండి. సార్, మీరు బిగ్ బాస్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ షోను దాదాపు తెలంగాణ, ఆంధ్ర ప్రజలే కాకుండా యావత్ భారతదేశ ప్రజలు కూడా ఈ బిగ్ బాస్ షోని చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ షో ద్వారా కూడా మీరు ఈ డిజిటల్ అరెస్ట్ గురించి, సైబర్ ఫ్రాడ్స్ గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయవలసిందిగా కూడా మనవి చేస్తున్నాము. చాలామందికి ఈ మీడియా ద్వారా కూడా, మీ బిగ్ బాస్ షో ద్వారా కూడా చాలామందికి అవేర్నెస్ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ డిజిటల్ అరెస్ట్ మీద